Hello everyone, welcome back you all into the CAD Design in Kannada YouTube ఛానల్. ఈరోజు నేను మీకు మాస్టర్ క్యామ్ సాఫ్ట్వేర్లో 2D ప్రోగ్రామింగ్ బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఈ ఒక డ్రాయింగ్ని ఎలా డిజైనింగ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని వీడియో ఫాలో చేసేసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి నేను మీకు ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందని కొద్దిగా స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. సో ఇది అయిన తర్వాత మనం ఈ టూల్ పాత్ గురించి డిస్కషన్ చేసుకుంటా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, మషిన్ గ్రూప్ 1లో నేను ఫేసింగ్, కౌంటూర్, సర్కిల్ మిల్ అండ్ 2D హై స్పీడ్ టూల్ పాత్, సో టోటల్ 4 టూల్ పాత్ని నేను ఇక్కడ యూజ్ చేశాను. ఓకే, సో అలా అయితే ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఒక యానిమేషన్ మీకు చూపిస్తాను. సో 3D యానిమేషన్లో మనం ఫస్ట్ ఓవర్ వ్యూ చూసిన తర్వాత మనం ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో జస్ట్ అ మినిట్, ఇది కొద్దిగా జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన తర్వాత సో దీన్ని మనం ఐసోమెట్రిక్ వ్యూలో ఫిక్స్ చేసుకోవాలి. ఐసోమెట్రిక్ వ్యూలో అంటే మనకి విజువల్గా బాగా కనపడుతుంది. ఓకే, అది అయిన తర్వాత సో దీన్ని ప్రాపర్గా ఫిట్ చేసుకోండి. జస్ట్ అ మినిట్, నేను దీన్ని ప్రాపర్గా ఫిట్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా క్లియర్గా కనపడాలి. సో దెన్ ఇక్కడ ప్లే ఉంది కదా, సో దాని ప్లే క్లిక్ చేయగానే చూడండి, ఫస్ట్ ఫేసింగ్ అయింది, నెక్స్ట్ కౌంటర్ అవుతుంది. సో కౌంటర్ అండ్ ఇన్సైడ్ సర్కిల్ మిల్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ స్లాట్ ఉంది కదా, స్లాట్కి మనం 2D హై స్పీడ్ కానీ వేరే వేరే టూల్ పాత్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి స్లాట్ కూడా మనకి, సో నేను ఒకే దగ్గర తీసుకున్నాను. సో ఇదే ఒక మెథడ్ రిమైనింగ్ 5 ఉన్నాయి కదా, సో అక్కడ అప్లై చేయాలి. సో ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యానిమేషన్. సో ఇలా యానిమేషన్ మీరు 3Dలో కూడా చూడవచ్చు, లేదంటే 2Dలో కావాలంటే 2Dలో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఎంత నైస్గా మనకి స్లాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓకే, దీన్ని క్లోజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను మాస్టర్ క్యామ్. ఓకే, సో దీన్ని మినిమైజ్ చేసుకుంటాను నేను మషిన్ గ్రూప్ 1. సో ఇప్పుడు వ్యూలో వెళ్ళేసి స్టార్టింగ్ మనం షో యాక్సిస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని మనం రెఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నాము, ఎక్స్ రెఫరెన్స్ ఎక్కడుంది, వై రెఫరెన్స్ ఎక్కడుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, సో మనం డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు మనకి ఈ రెక్టాంగులర్ లేదు కదా, సో అందుకని నేను ఇది డిలీట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మనం డ్రాయింగ్ని ప్రాక్టీస్ చేసాము. సో ఫస్ట్ మనము రెఫరెన్స్ వచ్చేసి సెంటర్ పాయింట్ తీసుకున్నాము. ఇదైన తర్వాత మనం వైర్ ఫ్రేమ్లో వెళ్ళేసి ఇక్కడ బౌండింగ్ బాక్స్ అనే ఆప్షన్స్ ఉంది కదా, సో బౌండింగ్ బాక్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో బౌండింగ్ బాక్స్ క్రియేట్ ఎందుకు చేస్తాం, మన మోడల్ సైజ్ ఎంత ఉందని మనకి ఇక్కడ అన్ని విజువల్గా చూపిస్తుంది. రైట్, సెలెక్షన్ చేసుకుని ఎండ్ సెలెక్షన్ చేయగానే చూడండి మనకి ఎక్స్లో ఎంత ఉంది, వాయులో ఎంత ఉంది అండ్ జెడ్లో. సో దీని యొక్క సైజ్ మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు 95 ఉంది కదా, షాప్ నుంచి మనం 100 పర్చేస్ చేసుకుని రావాలి. 139 ఉంది కదా, సో 145 కొద్దిగా ఎక్కువ, షాప్ నుంచి మనం మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకుని రావాలి. ఓకే, సో ఇదైన తర్వాత మనం ఇప్పుడు స్టాక్ సెటప్ క్రియేట్ చేసాం కదా, సో దీని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టాక్ సెటప్ ఎలా క్రియేట్ చేయాలని. రైట్, జస్ట్ ఓకే పైన క్లిక్ చేస్తే చాలు, ఇలా మనకి స్టాక్ సెటప్ అనేది క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను లెవెల్స్లో వెళ్ళేస్తున్నాను. లెవెల్స్లో నేను ఒక సెకండ్ లెవెల్ క్రియేట్ చేసేసి ఇలా అవుటర్ బౌండరీని సపరేట్గా నేను కాపీ చేసుకున్నాను. రైట్, సో లెవెల్ ఎలా యూజ్ చేయాలి, సో నేను ఇంకా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటున్నాను. సో జస్ట్ ఇలా అవుటర్ బౌండరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఒక సింపుల్గా మనం వేరే దాంట్లో మూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కౌంటర్ అప్లై చేసేటప్పుడు మనకి చూడండి ఇక్కడ సపరేట్ ఉన్నాయి కదా, ఇది ప్రాపర్గా చైన్ సెలెక్షన్ అనేది చేసుకోదు. అందుకని ప్లస్ ఐకాన్ యూజ్ చేసేసి ఒక లెవెల్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ అవుటర్ బౌండరీ ఉంది కదా, సో దీన్ని ఒక సపరేట్ లెవెల్లో మనం మూవ్ చేసుకోవాలి. ఓకే, సో సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంది కదా చేంజ్ లెవెల్ అని, సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి లెవెల్ చూపిస్తుంది. అక్కడ కాపీ కావాలా మూవ్ కావాలని 2 ఆప్షన్స్ ఉంటుంది. కాపీ తీసుకోండి, కాపీ చేసుకొని డివైడ్ ఆప్షన్స్ తీసుకొని మనం అన్వాంటెడ్ లైన్స్ అన్ని డిలీట్ చేసేయండి. ఓకే, సో నేను ఇప్పుడు షో యాక్సిస్ ఆఫ్ చేసుకున్నాను. డైరెక్ట్ మషిన్లో వెళ్తున్నాను. మాకు ఇక్కడ మిల్ ఉంది కదా, సో మిల్లో నేను ఇప్పుడు డిఫాల్ట్ అని సెలెక్ట్ చేశాను.
సో ఇలా సెలెక్ట్ చేసిన వెంటనే మనకి టూల్ పాత్లో మనకి మషిన్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చండి, మషిన్ గ్రూప్ ఫస్ట్ వన్ నేను ఇందాక క్రియేట్ చేసింది. సో దాన్ని మినిమైజ్ చేసేసాను నేను. సో ఇప్పుడు క్రియేట్ చేసింది మనం మషిన్ గ్రూప్ 2. సో ఇలా మషిన్ గ్రూప్ ఎన్ని కావాలని మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రాపర్టీ బార్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి మషిన్ మాస్టర్ మోడల్ ఇవన్నీ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం స్టాక్ సెటప్ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. సో స్టాక్ సెటప్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 2Dలో మనం స్టాక్ సెటప్ సెలెక్ట్ చేయకుండా ప్రాబ్లం లేదు, చేసినా కూడా ప్రాబ్లం లేదు. స్టాక్ సెటప్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యానిమేషన్ బాగా కనపడుతుంది. సో దీంట్లో యాడ్ ఫ్రమ్ 2 కార్నర్స్ ఉంది కదా, ఫస్ట్ వన్ దీన్ని సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ టాప్ కార్నర్ అండ్ బాటమ్ కార్నర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మన ఫినిషింగ్ సైజ్ ఎంత ఉందని ఇక్కడ కూడా మనకి చూపిస్తుంది. నేను ఇక్కడ హైట్ ఉంది కదా, హైట్ ఒక 5 mm ఇస్తాను. రైట్, అంటే యానిమేషన్లో మనకి మెటల్ రిమూవ్ అయ్యేదంతా మనకి విజువల్గా కనపడుతుంది. 5 చేసి ఎంటర్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు మనకి స్టాక్ సెటప్ కూడా మనకి యాడ్ అయింది. రైట్, సో నెక్స్ట్ మనం ఈ మషిన్ గ్రూప్ 2లో ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది కదా, దీన్ని మినిమైజ్ చేసేస్తాను. సో ఇవన్నీ తర్వాత అగైన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఓవర్ వ్యూ అనుకోండి ఈరోజు. సో ఇప్పుడు నేను టూల్ పాత్ వెళ్ళేసి ఫస్ట్ నేను ఫేసింగ్ అప్లై చేసుకుంటాను. రైట్, సో అందుకని ఫేస్ మిల్ ఉంది కదా మనకి, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇలా చైన్ సెలెక్షన్ అడుగుతుంది. సో దీంట్లో చూడండి వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ ఉండాలి అండ్ ఇక్కడ 3D నెక్స్ట్ మనకి ఇక్కడ చైన్ అనేది సెలెక్షన్ ఉండాలి. సో ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మన రెక్టాంగిల్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో ఇలా సింగిల్గా ప్రాపర్గా ఇలా సెలెక్షన్ ఉండాలి. దెన్ ఓకే పైన క్లిక్ చేస్తాను ఇక్కడ. సో ఇది అయిన తర్వాత మనకి దీని ఒక ప్రాపర్టీ బార్ అన్ని ఓపెన్ అవుతుంది ఇలా. సో ప్రాపర్టీ బార్లో ఫస్ట్ వన్ టూల్ పాత్ టైప్ అని, సో ఇక్కడ చూడండి మనకి టూల్ పాత్ టైప్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మనం టూల్లో వెళ్దాం. సో టూల్లో రైట్ క్లిక్ చేసేసి క్రియేట్ టూల్ అంటే లైబ్రరీ ఉంటుంది. సో మనం ఈరోజు సెలెక్ట్ లైబ్రరీ టూల్లో యూజ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా స్పీడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్పీడ్గా మనం అగైన్ డిస్కషన్ చేద్దాం. సో దీంట్లో ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, సో ఈ ఫిల్టర్ పైన క్లిక్ చేయగానే మన టూల్ లిస్ట్ అన్ని ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడ. రైట్, సో ఇప్పుడు నన్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ డీసెలెక్ట్ అయిపోతాయి. సో నాకు కావాల్సింది ఓన్లీ ఫేస్ మీల్. సో అందుకని ఫేస్ని సెలెక్ట్ చేసుకుని ఓకే పైన క్లిక్ చేయగానే సో ఫేస్కి సంబంధించిన అన్ని డిఫరెంట్ డయామీటర్స్ అన్ని ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. డయామీటర్ 50 సెలెక్ట్ చేసేసి ఓకే పైన క్లిక్ చేయగానే దాని ఫీడ్ రేట్, స్పిన్డల్ స్పీడ్ ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ కామెంట్లో నేను ఫేస్ మీల్ అని టైప్ చేస్తున్నాను. సో కామెంట్లో 100% టైప్ చేయాలి. సో దెన్ ఇక్కడ కట్ పారామీటర్స్ చూడండి, ఇవన్నీ అలాగే ఉండాలి. జస్ట్ నేను కట్టింగ్ స్టైల్ వచ్చేసి జిగ్ జాగ్ సెలెక్ట్ చేసుకుంటాను, అంటే టైం మనకి సేవ్ అవుతుంది. ఇక్కడ కట్టింగ్ మెథడ్లో జిగ్ జాగ్, ఈ క్లైంబ్ అంటే ఏంటి, కన్వెన్షనల్ అంటే ఏంటి, అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ పాసెస్ నేను రిమూవ్ తీసేస్తున్నాను. సో అక్రాస్ ఓవర్ ల్యాప్లో నేను 20% ఇస్తున్నాను. సో ఇవన్నీ మనం అగైన్ డిస్కషన్ చేద్దాం. ఓకే, సో స్టాక్ టు లీవ్ అంటే బాటంలో స్టాక్ మనకి అవసరం లేదు, అందుకు నేను 0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్, సో నెక్స్ట్ మనకి డెప్త్ ఆఫ్ కట్. సో డెప్త్ ఆఫ్ కట్లో ఎంత క్వాంటిటీ మనకి మెటల్ అనేది రిమూవ్ అవ్వాలని. సో 1 mm కీప్ టూల్ డౌన్ దీన్ని సెర్చ్ చేసుకుంటే, అంటే టూల్ మనకి టాప్లో రాదు. లింకింగ్ పారామీటర్స్లో క్లియరెన్స్ ఇవన్నీ ఎడిట్ చేయాలి. సో నేను జస్ట్ డెప్త్ ఆఫ్ కట్ నేను -1. సో ఇక్కడ రైట్ ఇవన్నీ అబ్సల్యూట్ ఇంక్రిమెంట్ ఇవన్నీ మనం అగైన్ డిస్కషన్ చేద్దాం. సో అదైన తర్వాత 3 యాక్సిస్లో మనకి ప్లేన్ ఎప్పుడైనా టాప్లో ఉండాలి. సో ఇలా ఓకే క్లిక్ చేయగానే చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఫేసింగ్ అనేది క్రియేట్ అయ్యిందని. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఫేసింగ్ అనేది జనరేట్ అయింది. సో దీన్ని నేను ఇక్కడ డిస్ప్లేలో ఆఫ్ చేసుకుంటాను. రిమైనింగ్ అన్ని టూల్ పాత్ జనరేట్ చేసిన తర్వాత మనం యానిమేషన్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఇందాక మనం లెవెల్ గురించి డిస్కషన్ చేశాం కదా. సో ఆ లెవెల్ నేను ఇప్పుడు ఆన్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు రైట్ సో లెవెల్ ఇలా ఇది మాత్రమే మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో అంటే మనకి చైన్ సెలెక్షన్ ఈజీ అయిపోతుంది. సో అగైన్ టూల్ పాత్లో వెళ్దాం. సో నా ఇప్పుడు అవుటర్ సైడ్ రన్ చేయాలి, ఎందుకని కౌంటర్ నేను సెర్చ్ చేసుకుంటాను. అవుట్ సైడ్ రన్ చేయడానికి కౌంటర్. అగైన్ చైన్ సెలెక్షన్లో సో ఈ చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా
సింగిల్ క్లిక్లో అన్నీ సెలెక్ట్ అయి ఉండాలి మనకి. సో దెన్ అగైన్ దీని యొక్క ప్రాపర్టీ బార్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో టూల్స్ అగైన్ సెలెక్ట్ లైబ్రరీ టూల్. సో దీంట్లో నాకు కావాల్సింది ఫిల్టర్లో వెళ్తాను, ఫ్లాట్ ఎండ్ మిల్. సో ఓకే, ఫ్లాట్ ఎండ్ మిల్ సెలెక్షన్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని దెన్ ఓకే పైన క్లిక్ చేయగానే సో దీంట్లో నేను 8 డయామీటర్ది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కామెంట్ సెక్షన్లో అవుట్ సైడ్ మిల్లింగ్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇవన్నీ ఫీడ్ ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో అగైన్ డిస్కషన్ చేద్దాం. సో కట్ పారామీటర్లో నేను ఏం చేంజ్ చేయట్లేదు, డెప్త్ ఆఫ్ కట్ ఒకటి ఇస్తాను. డెప్త్ ఆఫ్ కట్ 2 mm ఉంది. కీప్ 2 డౌన్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. లీడ్ ఇన్ లీడ్ అవుట్ సో హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండని. లింకింగ్ పారామీటర్స్ సో క్లియరెన్స్ తీస్తున్నాను, ఇవన్నీ హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందని. డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి -6 ఇస్తాను. సో మనకి అప్ టు 5 ఉంది కదా, 1 mm కొద్దిగా ఎక్స్ట్రా మూవ్మెంట్ అవ్వాలని, ఎందుకంటే బాటంలో షార్ప్నెస్ ఉంటుంది కదా, అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో అందుకు నేను డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి -6 ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అగైన్ ప్లేన్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఓకే చేయండి. 3 యాక్సిస్ అన్ని టాప్లో ఉండాలి. సో ఇప్పుడు నాకు ఇన్సైడ్ వచ్చేస్తుంది. సో అందుకని అగైన్ పారామీటర్స్లో వెళ్తాను. సో ఇలా ఏమైనా మనకి రాంగ్ వస్తే మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. కట్ పారామీటర్స్లో ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, సో దీన్ని రైట్ చేంజ్ చేయండి. సో ఇప్పుడు మనకి అవుట్ సైడ్ టూల్ పాత్ అనేది జనరేట్ అయి వస్తుంది ఇలా, రైట్. సో ఇప్పుడు దీన్ని కూడా నేను హైట్ చేసుకుంటాను. సో ఇప్పుడు లెవెల్లో వచ్చి అగైన్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి టోటల్ 5 సర్కిల్ ఉంది, ఒకటి సెంటర్ అగైన్ కార్నర్స్లో. సో ఇప్పుడు దీన్ని నేను యూజ్ చేస్తున్న టూల్ పాత్ వచ్చి సర్కిల్ మిల్. సో సర్కిల్ మిల్ సెలెక్ట్ చేసుకుంటాను. సో దీంట్లో చూడండి మనకి స్టార్టింగ్ సో జస్ట్ మినిట్, ఇక్కడ టూల్ పాత్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో మనం మషినింగ్ చేయాల్సిన డయామీటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, సో థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో దీంట్లో మినిమం వచ్చేసి 20 డయామీటర్ ఉంది, అంటే మనం 18 టూల్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్. సో ఇలా ప్రాపర్గా టోటల్ 5 సర్కిల్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇన్సైడ్ కూడా మనం మషినింగ్ 1 సింగిల్ టూల్ యూజ్ చేసుకుని మనం మషినింగ్ చేద్దాం. అగైన్ దీని ఒక పారామీటర్ సో టూల్. సో ఇవన్నీ ప్రాసెస్ సేమ్ ఉంటాయి. రైట్ క్లిక్ చేసేసి అగైన్ సెలెక్ట్ లైబ్రరీ టూల్. సో దీంట్లో ఫిల్టర్ అగైన్ ఫ్లాట్ ఎండ్ మిల్ నేను యూజ్ చేసుకుంటాను. సో దీంట్లో 18, సో మినిమంకి 20 ఉంది కదా, సో 20కి స్మాల్ తీసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ ఫీడ్ రేట్, స్పిండల్ స్పీడ్ కావాల్సి అన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అగైన్ కట్ పారామీటర్స్లో నేను స్టాక్ టు లీవ్ ఆన్ వాల్, స్టాక్ టు లీవ్ ఆన్ ఫ్లోర్. సో నేను స్టాక్ ఏం వదలట్లేదు, సో 0 తీసుకుంటాను నేను. దెన్ రఫింగ్ వచ్చేసి ఆన్ చేసుకోండి. ఇవన్నీ ఏం మోడిఫికేషన్ చేయడం అవసరం లేదు. డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి నేను కీప్ టూల్ డౌన్ విత్ ఇన్, సో మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ కట్ 2 mm ఉంది అండ్ కీప్ టూల్ డౌన్ విత్ ఇన్. అండ్ లింకింగ్ పారామీటర్స్లో అగైన్ మనం ఇక్కడ డెప్త్ ఉంది కదా, సో దీన్ని కూడా -6 తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి 5 దగ్గర ప్రాపర్గా టూల్ పాత్ అనేది జనరేట్ అయి వచ్చేసింది. సో ఇలా వస్తే ఏం ప్రాబ్లం లేదు. సపోజ్ రాకపోతే మనం పారామీటర్స్ వేసి అగైన్ మోడిఫికేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ ఆప్షన్స్. సో మనకి ఇక్కడ చూడండి టోటల్ 6 స్లాట్ ఉన్నాయి కదా, సో దీంట్లో ఒక స్లాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో మనకి 2 లైన్స్ ఉంది. సో 2 లైన్స్ మిడ్లో మనకి మషినింగ్ చేయాలంటే మనకి పీల్ మిల్ అనే ఆప్షన్స్ ఉంది, పీల్ మిల్. సో ఇది వచ్చేసి 2 లైన్ మిడ్లో ప్రోగ్రామ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే చైన్ సెలెక్షన్లో సో ఇవి 2 లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓకే. సో ఇప్పుడు చూడండి అగైన్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు దాని డిస్టెన్స్ 8 ఉంది కదా, సో దానికి స్మాల్ డయామీటర్ ఉన్న టూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 8 సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ వస్తే ప్రాబ్లం లేదు, లేకపోతే దానికన్నా స్మాల్ టూల్ డయామీటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏం చేంజెస్ చేయను నేను.
సో అగైన్ స్టాక్ టు లీవ్ ఆన్ వాల్, సో ఇవి 0, అగైన్ 0 తీసుకుంటాను. సో ఇవన్నీ అలాగే ఉండని. సపోజ్ మనకి రాంగ్ వస్తే మనం మోడిఫికేషన్ చేద్దాం. అగైన్ డెప్త్ ఆఫ్ కట్, సో డెప్త్ ఆఫ్ కట్ అని నేను 3 mm ఇస్తున్నాను. అగైన్ లింకింగ్ పారామీటర్స్, క్లియరెన్స్, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. అబ్సల్యూట్ అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ అంటే ఏంటి, ఫీడ్ ప్లేన్ అంటే ఏంటి, ఇవన్నీ రైట్. డెప్త్ ఆఫ్ కట్ -3 ఇస్తున్నాను. ఓకే, సో సారీ, ఇక్కడ చూడండి మనకి టూల్ వచ్చేసి స్మాల్ తీసుకోవాలి అని ఇక్కడ గైడ్ చేస్తుంది. సో అందుకనే మనం స్టార్టింగే, సో దాని విడ్త్ ఎంత ఉంది కదా, దానికి ఒక స్మాల్ సైజ్ టూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో అగైన్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా చేంజ్ చేస్తే మనకి ప్రీవియస్ ప్రోగ్రామ్కి ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని అగైన్ ఒక న్యూ టూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ జస్ట్ టూల్ చేంజ్ చేసేస్తే అయిపోతుంది. సో మనకి 8 స్లాట్ ఉంది కదా, సో 6, 7 తీసుకుందాం మనం. 6 సెలెక్ట్ చేసేసి ఓకే పైన క్లిక్ చేస్తాను. సో చూద్దాం ప్రాపర్గా వస్తుందా లేదా. సో ఓకే, చూడండి మనకి టూల్ పాత్ జనరేట్ వచ్చేసింది. రిమైనింగ్ 5 ఉన్నాయి కదా, సో సేమ్ ప్రాసెస్ మీరు అప్లై చేయండి. సో ఇది సింపుల్గా మనం ప్రోగ్రామ్ ఇలా చేయొచ్చు, రైట్. సో ఇది జస్ట్ మీకు బేసిక్ ఐడియా ప్రోగ్రామ్ అంటే ఎలా ఉంటుందని. సో ఇప్పుడు 3D యానిమేషన్ ఇందాక చూసాం కదా, సో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం ప్రాపర్గా చేసామో లేదని చూద్దాం ఒకసారి. ఏదైనా మిస్టేక్ అయిందని ఇక్కడ మనకి చూపిస్తుంది. సో అందుకని మనం స్టాక్ సెటప్ చాలా ఇంపార్టెంట్. మనకి స్టాక్ సెటప్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి ప్రాపర్గానే చూపిస్తుంది. సో ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫేసింగ్ అయిన తర్వాత కౌంటర్ అవుతుంది. ఫేసింగ్లో మనకి మెటల్ రిమూవ్ అవ్వలేదు. మేబీ నేను అక్కడ మైనస్ ఇచ్చానో లేదో తెలియదు, చూద్దాం. డెప్త్ ఆఫ్లో -1 ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ అబ్జల్యూట్ సెలెక్ట్ ఉంటుంది కదా. అబ్జల్యూట్లో బాటమ్ సైడ్ వెళ్తే మనకి మైనస్, పాజిటివ్ సైడ్ వెళ్తే ప్లస్ ఇవ్వాలి ఇక్కడ. చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ స్లాట్ కూడా మనకి సో పర్ఫెక్ట్గా జనరేట్ అవుతుంది. సో జస్ట్ ఐ మినిట్, ఇప్పుడు ఫేసింగ్ ఒకటి చూద్దాం. ఫేసింగ్లో మనకి అక్కడ +1 ఇచ్చారో -1 ఇచ్చారో తెలీదు. -1 ఇవ్వాలి. -1 ఇస్తే మనకి మెటల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అగైన్ ఫేసింగ్లో పారామీటర్స్, డైరెక్ట్ లింకింగ్ పారామీటర్స్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ డెప్త్ చూడండి, ఇక్కడ మైనస్ మనకి మిస్ అయింది. సో అందుకని అక్కడ పాజిటివ్లో మనకి టూల్ ఫ్రీగా మూవ్ అయింది, మెటల్ అనేది రిమూవ్ అవ్వలేదు. సో -1 తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తాను. అగైన్ ఇప్పుడు రీజనరేట్ అయిపోయింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు అగైన్ 3D యానిమేషన్లో మనం ప్లే చేద్దాం. మనకి మెటల్ రిమూవ్ అయ్యిందా లేదా, సో ఇక్కడ నుంచి మనకి ఈజీగా కనపడుతుంది. సో జస్ట్ ఎ మినిట్, ఐ విల్ ప్లే దిస్ ప్రోగ్రామ్. సో ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇందాక రాంగ్ చేసాము, ఇలా రాంగ్ అయితే మాత్రం మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ.